మీరేం చెప్తారు సార్ రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉంటాయి? బీజేపీ గెలుస్తాను ఖచ్చితంగా. ఎందుకు బీజేపీ ఎందుకు? మోడీ నిర్ణయం తీసుకుంటాడు ఎవరితో ఆధారం లేకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో ఎవరు ప్రైమ్ మినిస్టర్ చెప్పగలుగుతారు? ఇవ్వాలి రాహుల్ గాంధీ కనిపిస్తుండు కదా. అనుమానం ఒక్క మాట ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని అనుమానం అందరు వేస్తారు ఓటు. ఇవ్వాలి అనలేరు అమ్మ. అంతా ఎవరికి పత్తనం లేదు అలా. ఇప్పుడు బీజేపీలో ఏక నిర్ణయం ఆడొక్కడు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పితే అది చేస్తాడు. అంటే చేసిన చెప్పేసి నేను అధికారం అని చెప్పేసి ఏదో చేయడాడు. అందరికి అనుకూలంగా పని చేస్తాడు అట్లా బీజేపీ. కానీ దేశ సంపద మొత్తం నరేంద్ర మోదీ కొల్లగొడతాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కనిపించుకోలేదు, ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. అది జనాలు మాత్రం మాట్లాడతారు. జనాలు దానికి సంబంధం లేదు. ఇలా ఇంటి సమస్యలు ఇందరూ అట్లా సంపాదించుకున్నాడైతే ఇంటి కుటుంబాలు అలా కుటుంబాన్ని ఒక్కళ్ళైనా బాగుపరిచిన ఉన్నాడా? ఒక కుటుంబాన్ని వాళ్ళు ఏ పని చేసుకుని ఆ పని చేసుకుంటారు. రేషన్ షాప్ కొన్నాడు, రేషన్ షాప్ అమ్ముకుంటారు. ఇలా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయితే సీఎం అయితే లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్లు సంపాదించి 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆమె 20 లక్షల వాచ్ పెట్టుకున్నాడ. మోడీకి అదే ఉండాలి, అన్నాళ్ళు 7 ఉండాలి గానే ఉండరు. అలా కుటుంబం 7 ఉండాలి గానే ఉంది. అలా సంపాదించాలనుకుంటే తీసుకుని పెట్టలేడా? అలా భార్య 7 ఉంచాలి అనే చూడు తీసుకొచ్చి పెట్టుకోలేడా? సరే, ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బరిలో, 3 పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ బీజేపీ గెలుస్తున్నా. కాకపోతే జనాలు బయట చెప్పుకుంటారు కానీ ఖచ్చితంగా మోడీకి వేయాలనే ఆలోచన ఉన్నది. మోడీ గెలుస్తాడు. మోడీ మీద అభిమానం ఉంది. బుర్రనర్సే గౌడ్ ఇదివరకు ఎంపీ చేసిండు, అనుభవం ఉంది. ఓడిపోయిన అనుభవం ఉంది, గెలిచిన అనుభవం ఉంది, ఇప్పుడు గెలవబోయే అనుభవం ఉంది. రకాల పని చేసి పెడతారు. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెలియదు. శ్యామ మలేష్ అసలు ఇంతవరకు 8 ఏళ్ళు పిలుచుకోలేదు. ఇద్దరు అభ్యర్థులు తెలియదా? ఎవ్వరికి తెలియదు మాకు. బుర్రనర్సే గౌడ్ కనీసం 11 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంతకుముందుకు తెలంగాణ పోరాటంలో కూడా ఉన్నాడు, తెలుసు ఆయనకు. కనీసం ఎంతో కొంత భువనగిరి పాస్పోర్ట్ ఆఫీస్ తెప్పించిండు, ఎయిమ్స్ హాస్పిటల్ తెప్పించిండు. టీఆర్ఎస్ నుండి కూడా బీజేపీ ప్రభుత్వంలో కొట్టాడి తెచ్చుకుండు. ఎయిమ్స్ పెద్దగా అవుతుంది, మా భువనగిరి సస్యశ్యామలు అవుతుంది. ఈసారి బీజేపీ గెలుస్తుంది. బుర్రనర్సే గౌడ్ గెలుస్తాడు అనుకున్న నిధులు తెచ్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళే ఎమ్మెల్యేలు మాత్రం రాదు. ఏదో టీఆర్ఎస్ మార్పు కోసం స్టేట్లో గెలిచింది తప్ప రాలేదు, ఎంపీ గెలవలేదు. కానీ మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ కూడా డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి. రాలేదన్న, ఈడ లేదు, స్టేట్లో లేదు కాబట్టి రాలేదు. మోడీ ఉన్నాడు ఖచ్చితంగా అందరూ అంటారు. ఇవాళ టీఆర్ఎస్లు వేస్తారు, బీజేపీలు కూడా వేస్తారు, కాంగ్రెస్ కూడా వేస్తారు. బీజేపీలో వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీలు కూడా వేస్తారు ఖచ్చితంగా. నేను నమ్మకంగా చెప్తున్నాను, కాంగ్రెస్ కూడా వేస్తారు. ఇవాళ నేను చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లో చెప్పాను, కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళు చెప్పని చెప్తున్నాము. ఓకే, అంటే రాహుల్ గాంధీతో మోదీతో పోల్చుకుంటే మోదీ బెటర్, ఇక బెటర్, చాలా బెటర్. అన్న నమస్తే. చెప్పనా? ఏం పేరు? మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్, ఏం పని చేస్తుంటారా? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ అది చేస్తుంటాను. అవునా? ఎట్లా నడుస్తుంది అన్న ఇప్పుడు? ఓకేనా? నడుస్తుంది ఇప్పుడు. నడుస్తలేదా? అంటే మార్పు ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుందా మీకు? ఎఫెక్ట్ చాలా ఉంది. అవునా? ఓకే, ఎట్లుందన్న రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది, పర్లేదు. ఓకేనా? పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడుతురా? కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పడ్డట్టు? కేసీఆర్ వాళ్ళు ఇబ్బంది చాలా పడరు అప్పుడు. ఇప్పుడు ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగా. అవునా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది? బీజేపీ. ఎందుకన్నా ఆల్రెడీ 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చిన సెంట్రల్లో. సెంట్రల్లో కావాలని మోడీ అనే ఆలోచన. రీజన్ అన్న? మోడీ అయితే చేయగలుగుతాడని. అంటే ఏం చేసిండు ఈ 10 సంవత్సరాల కాలంలో? చేయకుండా జర వేరే కాంగ్రెస్ చేయలేదని ఆలోచన అందరికి. అంతే. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరు ఎక్కువ పరిచయమైన ప్రజలకి? బీజేపీ అయినా బుర్రనర్సే కూడా. శ్యామల కిరణ్ తెలియదు ఎవరికి? కొత్తగా వచ్చిండు. ఈయన క్యామ మల్లేష్ ఆయన కొత్తగా వచ్చిండు. ఈయననే పరిచయమా? బుర్రనర్సే కూడా పరిచయమా? అవును. ఇక్కడ ఈ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని? 100% అవునా?